హలో గైస్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఈ వీడియోలో మనం అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలంటే మనకు ఒక అరే కావాలి. సో అరే అనేది ఇంటి టైప్ తీసుకుందాం. ఇంట్ అరే పేరు నమ్ అని తీసుకుందాం, నమ్స్ అని తీసుకుందాం, బాగుంటుంది ఇంటికి కూడా. ఈక్వల్ టు ఇక్కడ సో కొన్ని వాల్యూస్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 6 వరకు ఆపేద్దాం. కావాలంటే నెక్స్ట్ ట్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇంకేమైనా వేరియబుల్స్ ఎక్కువ కావాలంటే. సో ఇప్పుడు మనకి ఇది ఫర్ లూప్ చేస్తామని మనకు అందరికి ఐడియా ఉంది. సో ఫర్ లూప్ ఎక్కడ ఎండ్ చేస్తాం? ఇక్కడ 6 ఉంది కాబట్టి ఫర్ ఇంట ఐ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐ లెస్ దెన్ 6. ఐ లెస్ దెన్ 6 అని ఇస్తుంటే ఏమైతుంది? నెక్స్ట్ నేను ఎక్కువ కూడా తీసుకుంటా. అది అరే కదా, అరేలో మనకి సైజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకి అలా తీసుకోకుండా ఫస్ట్ మనకి సైజ్ ఎట్లానో తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఇంట్ సైజ్ ఈక్వల్ టు ఇక్కడ దేని సైజ్ కావాలి? నమ్స్ డాట్ లెంత్ అని ఇచ్చేస్తే నీకు పర్టికులర్గా అరే అనేది ఎంత సైజ్ ఉందో చెప్పేస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ సైజ్ని ప్రింట్ చేస్తున్నా. ఒకసారి రన్ చేస్తా చూడండి. ఓకే, ఇక్కడ 6 అని వచ్చినాం కదా, 6 ఇచ్చేసింది. ఒకవేళ మనం నార్మల్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఎంత? ఒక నంబర్ ఎక్స్పాండ్ చేద్దాం, చూద్దాం. ఓకే, సో 7 వచ్చేసింది. ఇది మనకు వర్క్ అవుతుంది. ఇది కామెంట్స్ లో పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చెప్పినట్టు ఫర్ లూప్ వాడు. ఇంట్ ఐ ఈక్వల్ టు ఇక్కడ 0. అరే అనేది ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. ఐ లెస్ దెన్ ఇక్కడ ఐ లెస్ దెన్ సైజ్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ప్రతిదానికి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోకుండా లెస్ దెన్ ఎందుకు తీసుకున్నా? ఇక్కడ మీరు కౌంట్ చేయండి. ఇప్పుడు అరే అనేది ఇండెక్స్ 0 నుంచి కౌంట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6. ఇది ఈక్వల్ టు 6 ఉంది. కానీ ఇక్కడ అందుకే నేను ఏం తీసుకున్నా? ఐ లెస్ దెన్ సైజ్. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటే మనకి ఎక్సెప్షన్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అని వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ ఏం తీసుకుందాం? ఇంట్ మల్టిప్లై అది తీసుకుందాం. ఇష్టం వచ్చింది ఏమని తీసుకోవచ్చు. ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. నార్మల్గా మనం ముందు వీడియో చూసినట్టయితే మనం దేనికైనా 0 అని తీసుకుంటాం ఏదన్నా వాల్యూ ఇన్స్టాల్ చేసుకుంటే. ఇక్కడ మనము మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. ఎందుకంటే ఏదైనా నంబర్ 0తో మల్టిప్లై చేస్తే అది ఎన్ని నంబర్ ఉండని అది 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 అని తీసుకుందాం. 1తో ఏ నంబర్ ఇంటూ చేసినా కూడా సేమ్ అదే నంబర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? మల్టిప్లై ఇంటూ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ మనకి అరే ఆఫ్ టైప్ నమ్స్ ఆఫ్ ఐ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కి మనము అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. సారీ, మల్టిప్లై ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు రన్ చేద్దాం మనం అవుట్పుట్ ని. ఓకే, అవుట్పుట్ ఇంత వచ్చింది, 87840. మనకి ఇక్కడ అంత వద్దనుకుంటే సో 1 into 2 into 3 into 4 into 5 చూద్దాం. ఓకే, 1 into 2 into 3 into 4 into 5 ఈక్వల్ టు 120. సో ఇప్పుడు మన కోడ్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఆఫ్ అరే ఇలా చేసుకోవచ్చు.